హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే టుమారో దిస్ ఈస్ తన్వి. సో మన తెలంగాణలో ఎలక్షన్స్ ఇంకా 100 days మాత్రమే ఉన్నాయి. అసలు ప్రజలు ఏ పార్టీకి ఓటేసే ఇంట్రెస్ట్లో ఉన్నారు, లేకపోతే ఇంకేంటి అని అంటే ఇన్ని రోజులు కేసీఆర్ గారి పరిపాలన వాళ్ళకి ఎట్లా అనిపించింది, ఇక ముందు కేసీఆర్ గారి పరిపాలన వాళ్ళు కావాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా. ఒకసారి మనం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాము, అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర. సో ఇక్కడ కొందరు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి ఒకసారి తెలుసుకుందాం. ప్రెసెంట్ అయితే ఇక్కడ ఒక ఆంటీ ఉంది, చెరుకు రసం బండ ఆంటీ. సో ఒకసారి ఆ ఆంటీతోని తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ పరిపాలన ఎట్లుంది ఏంది, ఇప్పటి వరకు కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఆంటీకి ఏమేమి వచ్చినాయో ఆంటీతో మాట్లాడి ఒకసారి తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. ఏం చేస్తారమ్మా మీరు? చెరుకు బండి పెడతామ్మా. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఈ చెరుకు బండి పెడుతున్నారు? ఈ గార్డెన్ అయినప్పటి నుంచి మేము 25 సంవత్సరాల దాకా అయిపోతుంది. ఈడనే పెట్టుకొని ఉంటాం. ఇంతకు ముందు ఎక్కడ పెట్టినుండే? ఎక్కడ పెట్టలేని పెట్టుడే ఈడ. స్టార్ట్ చేయడం ఇక్కడ నుంచి ఆ, 25 స- సంవత్సరాల నుంచి. సమాధి కట్టిన కాడి నుంచి ఇక్కడనే ఈ రోడ్డు మంచిగా అయింది. ఆయన చచ్చిపోయినాక ఈడనే పెట్టుకొని ఉంటాం. ఎంత వస్తుందమ్మా రోజుకి? ఇక దీని అంత ఓంగా 500 వచ్చే, 600 వచ్చే, 400 వచ్చే అందులోనే గడుపుతున్నాం. సో అంబేద్కర్ స్టాచ్యూ పెట్టినప్పటి నుంచి గిరాకీ ఎక్కువ ఉంది. ఉమ్. ఏ టైంలో ఎక్కువ గిరాకీ ఉంటుంది అంటే మీకు? ఎండల్లో ఎక్కువ ఉంటదమ్మా. ఇప్పుడైతే ఏముండదు. ఎండాకాలంలో ఎక్కువ గిరాకీ ఉంటుంది. ఎక్కువ ఉంటది. నార్మల్ గా ఈ రోజు అంటే మధ్యాహ్నం పూట ఎక్కువ గిరాకీ ఉంటుంది, నైట్ టైంలో ఎక్కువ మంది వస్తారు కదా, 3 గంటల నుంచి 5 గంటల వరకు చాలా మంది వస్తుంటారు కదా, ఆ టైంలో గిరాకీ ఎట్లుంటది? ఆ టైంలోనే మంచిగా ఉంటది. కానీ ఇక పోలీసు వాళ్ళని నిలగొట్టి మా కోళ్ళని నిలగొట్టిర్రు అంటే జర లోపలికి ఉండాలి వాళ్ళు. ఎంతమంది పిల్లలు అంటే మీకు? నాకు 2 కొడుకులు 1 బిడ్డ. ఏం చేస్తుంటారు వాళ్ళు? వాళ్ళు ఇవే సోడా బండ్లు పెడుతుంటారు. ఎక్కడ మీరు ప్రాపర్ ఎక్కడ? ఇక్కడ మాకు సంతూర్ నారంకేడు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మళ్ళీ అక్కడ నుంచి వచ్చి? అక్కడ నుంచి అత్త మామలే ఇక్కడికి వచ్చి ఉన్నారు. అప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాం. మా పెళ్ళి అయి కూడా ఇక్కడనే ఉన్నాం. ఓటు ఎక్కడ ఉందా అంటే మళ్ళీ మీకు? మాకు ఇక్కడనే ఉందమ్మా. ఓటు కూడా ఇక్కడనే ఉంది. అయితే ఇప్పుడు మన తెలంగాణలో ఎలక్షన్స్ మస్తు రోజులు అయితే లేవు, ఇంకా 100 రోజులు మాత్రమే ఉన్నాయి. కేసీఆర్ గారి పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇక ఎట్లా అనిపిస్తుంది అంటే మాకు ఇక ఏం తెలుస్తుందమ్మా. ఇక మాకేమి ఓళ్ళున్నా మాకేమి ఇది లేదు, మాకేమి ఇవ్వలేడు, మాకేమి చేయలేదు. అంటే ఇప్పుడు తెలంగాణ రాకపోతే ఏం రైతు బంధు ఇస్తుంది మాకు పడుతున్నాయి? మా తప్ప ఉన్నదా? భూతాలిలో ఏం లేదు, భూమి లేదు మీకు. ఏది లేదు. అంటే ఇప్పుడు ఒకవేళ తెలంగాణ రాకపోతే ఈ స్టాచ్యూ పెట్టకపోతుండే, స్టాచ్యూ లేకపోతే మీ గిరాకీ కూడా ఎక్కువ కాకపోతుండే కదా. జర కొంచెం తక్కువ అవుతుండే అమ్మ. ఇట్లనే పెట్టుకొని ఉన్నాము, లేనప్పుడు ఇట్లనే పెట్టుకొని ఉన్నాము. ఉత్తగున్నా ఇట్లనే ఏదో రన్నింగ్ పబ్లిక్ వస్తుంది కదా అన్నట్లు పెట్టుకొని ఉన్నాము. ఇది వడ్డ నుంచి జర అటు ఇటు ఎక్కువ ఉంది. మీ సైడ్ అట్లా అక్కడ ఎట్లుంది మళ్ళా? అక్కడ మేము పోము రాము, తెలియదు. ఇంటి పక్కల తెలియదు, గాలేం తెలుస్తుందాం. అయితే ఇప్పుడు ఈ ఈ నెక్స్ట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ గెలిస్తే బాగుంటుందా, లేకపోతే కేసీఆర్ ఉంటేనే మంచిగా ఉంటుందా? ఇక ఏది గెలిచినా మీకు ఎట్లా అనిపిస్తుంది? మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎవరు గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు? నాకు వీళ్ళు గెలిచినా ఏమనిపించదు, వాళ్ళు గెలిచినా ఏమనిపించదమ్మా. మీరు ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు మళ్ళా? అక్కడ ఎట్లా చెప్తే అట్లా ఓటేసి వచ్చేస్తా. అంటే ఇప్పుడు ఎవరైనా ఒక పార్టీ నుంచి మీ ఇంటికి రాత్రి పూటనో లేకపోతే ఏదో ఒక టైంలో వచ్చి ఒక చీర, ఒక పైసలు ఇస్తే అట్లా ఇస్తారా? లేదమ్మా, మేము ఏది ఒక్క ఓటేసి మేము పైసలు తీసుకున్నాము. ఓళ్ళ దగ్గర మేము లంచాలు తీసుకొని ఓటే ఇయ్యలేము. మాకు 1 రూపాయి ఓళ్ళది ఎరకలేదు, మాకు ఓళ్ళు ఇయ్యలేదు. నిజాయితీగా ఓటేస్తున్నారా అంటే? అయితే మీరు ఓటేసినా వచ్చినా అంతేగాని నేను ఓళ్ళ దగ్గర పైసలు తీసుకొని మేము అది చేసి ఊళ్ళల్లో కూడా రండ్రి ఓటే అంటే మాకు అక్కడ లేదు, మేము ఓటు వేయలేమని మేము ఆడ పైసలు తీసుకున్నాం, నా ఈడ పైసలు తీసుకున్నాం. బస్తీళ్ళు వస్తే కూడా పైసలు తీసుకున్నాం, నేను ఎవ్వరు వచ్చిన పైసలు తీసుకున్నాం. అంటే ఓటేసి ఇప్పుడు మనము పైసలు తీసుకొని ఓటేసినాం అనుకో, ఇప్పుడు మీకు పొద్దున్న మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకోండి, పోయి అడిగినాం అనుకో, మీరు నా దగ్గర పైసలు తీసుకొని ఓటేసినావు అంటారు. ఆపలు పైసలు తీసుకొని ఓటేయలేవా మరి ఇప్పుడు ఇంకా వచ్చినావు చెప్పనికి అంటనే అంటారు. బస్తీలో ఏదన్నా అయిందా చేసిందా ఓటేస్తామని రాండ్రి నాయన గిట్ల అవుతుందంటే నువ్వు అప్పుడు పైసలు తీసుకొని ఓటేపించినావా ముత్తగా వచ్చినావా అంటారు. మేము తీసుకునిలేమమ్మా, మేము ఓళ్ళ దగ్గర తీసుకునిలేము, మాకు ఓళ్ళది తెలియదు. మీ బస్తీలలో రోడ్లు, వాటర్, కరెంట్ అన్ని మంచిగా వస్తున్నాయి అంటే? ఇంకా వాటర్ అయితే వస్తలేవు, ఆ రోడ్ సరిగా లేదు, చిన్నగా ఉన్నది గల్లీ. అందులో కూడా వచ్చి ఎప్పుడే ఇయ్యలేరు. ఎప్పుడన్నా రాజకీయ నాయకులు వస్తూ ఉంటారా మళ్ళీ? ఓన్లీ ఎలక్షన్స్ టైంలోనే వచ్చి అప్పుడే వస్తారు.
ఎలక్షన్స్ టైంలోనే ఎలక్షన్ టైంలోనే వస్తారు, మరో తప్పుడు రారు ఇక.